హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి 2 ఫిబ్రవరి 2026కి సంబంధించినటువంటి షిఫ్ట్ 1కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ కాన్సెప్ట్ చూద్దాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా ఈ టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా జాయిన్ అవ్వండి. అందులో ఇంపార్టెంట్ వీడియోస్ కానివ్వండి, పీడిఎఫ్స్ కానివ్వండి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మాంక్ ఎంటర్టైన్మెంట్ డిజిటల్ మీడియా కంపెనీ సహ వ్యవస్థాపకులు ఎవరు? మాంక్ ఎంటర్టైన్మెంట్ డిజిటల్ మీడియా కంపెనీ సహ వ్యవస్థాపకులు ఎవరు అంటున్నాడు. అంటే మనకి విరాజ్ సేత్ మరియు రణవీర్ అల్లా హందియా. విరాజ్ సేత్ మరియు రణవీర్ అలా హందియా అనేవారు ఇద్దరు కూడా మనకి మాంక్ ఎంటర్టైన్మెంట్ డిజిటల్ సంస్థకు సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు. సో ఇక్కడ ఇది భారతదేశంలోనే ప్రముఖ డిజిటల్ మీడియా మరియు ఇన్ఫ్లుయెన్సర్స్ మార్కెటింగ్ సంస్థగా మనం చెప్తాం. సో ఇందులో రణవీర్ అనేటటువంటి వ్యక్తి ఈయన సోషల్ మీడియాలో బీర్ బైసెప్స్ గా ప్రసిద్ధి చెందారు. సో ఆయన పాడ్కాస్ట్ అనేటువంటి ద రణవీర్ షో భారతదేశంలోనే చాలా ఫేమస్గా చెప్పొచ్చు. సో క్వశ్చన్ ఎలా అయినా అడగచ్చు, తప్పకుండా గుర్తుపెట్టుకోండి. సో మీరు కేవలం ఒక క్వశ్చన్ ఆప్షన్ మాత్రమే చదివితే పప్పులో కాలేసినట్టే. సో దానికి సంబంధించి కాన్సెప్ట్ తెలిస్తే నెక్స్ట్ దానికి సంబంధించి వేరే క్వశ్చన్ అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా మీరు చదువుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 26 జూలై 2025న భారతదేశంలో ఏ ముఖ్యమైన జాతీయ దినోత్సవం జరుపుకున్నారు? అంటే మనకి కార్గిల్ విజయ్ దివాస్ 26వ వార్షిక దినోత్సవాన్ని జరుపుకున్నాం. సో దేనికోసం జరుపుకున్నాం ఇది అంటే మనం కార్గిల్లో విజయం సాధించినందుకు గాను, కార్గిల్ యుద్ధంలో 1999లో కార్గిల్ యుద్ధంలో విజయం సాధించినందుకు గాను మనం కార్గిల్ విజయ్ దివాస్ను మనం ప్రతి సంవత్సరం కూడా 26వ తేదీ జూలై 26వ తేదీన జరుపుకుంటాము. ఓకేనా? సో ఇప్పుడు 2025లో జూలై 26లో జరుపుకున్నది మనకి 26వ వార్షికోత్సవం. 26వ వార్షికోత్సవం. సో దీన్నే మనం ఏమని పిలిచాం? ఆపరేషన్ విజయ్ అని పిలిచాం. ఆపరేషన్ విజయ్ అని పిలిచాం. అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి ఎవరు? అటల్ బిహారీ వాజ్పేయి. ఓకేనా? సో నెక్స్ట్ కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ ఆక్రమించినటువంటి పాయింట్ పేరు ఏంటంటే టైగర్ హిల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎలా అయినా అడగవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జూన్ 2025లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జిని ప్రధాని మోదీ ఎక్కడ ప్రారంభించారు? అంటే చీనాబ్ నది పైన జమ్మూ కాశ్మీర్లో ప్రధాని మోదీ మనకి జూన్ 2025లో ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ను ప్రారంభించడం జరిగింది. సో మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో దీని యొక్క రికార్డ్ ఏంటంటే ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్గా మనం చెప్తాం. సో ఇది నదీ మట్టం నుంచి 359 మీటర్ల ఎత్తులో ఉంది. ఓకేనా? సో ఇది ప్యారిస్లో ఉన్నటువంటి ఈఫిల్ టవర్ కంటే కూడా 35 మీటర్ల ఎత్తు అనేది ఉంది. ఓకేనా? సో ఈ ప్రాజెక్ట్ పేరు ఏంటంటే మనకి ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్ట్గా చెప్తాం. నెక్స్ట్ దీని యొక్క లొకేషన్ ఏంటంటే జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలో ఉంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025లో ఏ పార్టీ 5 సీట్లు గెలుచుకుంది? బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025లో ఏ పార్టీ 5 సీట్లు గెలుచుకుంది అంటే ఏఎంఎంఐఎం లేదా హెచ్ఏఎం అనే పార్టీ లేదా హిందుస్థానీ అవామీ మోర్చా అనేటటువంటి పార్టీ 5 సీట్లు గెలుచుకుంది. ఓకేనా? ఇది అతి చిన్న పార్టీ. బీహార్లో మనకి మొత్తం ఎన్ని అసెంబ్లీ సీట్లు ఉన్నాయి? 243 ఉన్నాయి. నెక్స్ట్ మ్యాజిక్ ఫిగర్ ఎంత? 122. సో ఇవి కూడా గుర్తుపెట్టుకోండి, అడగచ్చు. ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి ప్రీవియస్గా జరిగినటువంటి షిఫ్ట్స్ అడ్మిన్స్కి సంబంధించినటువంటి యూట్యూబ్ క్లాసెస్ యొక్క పీడిఎఫ్ అనేది మన యాప్లో అవైలబుల్గా ఉంది. కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ యాప్లో అవైలబుల్గా ఉంది. కేవలం 49 రూపీస్కే అన్ని పీడిఎఫ్స్ కూడా మనం ప్రింట్ ఆప్షన్స్తో ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ ప్రింట్ తీసుకొని దీన్ని చదువుకోవచ్చు. చాలా క్వశ్చన్స్ అనేవి ఇందులో నుంచి రిపీట్ అవుతున్నాయి. సో మీ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవ్వాలంటే తప్పకుండా దీన్ని తీసుకోండి. యాప్ లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకొక విషయం, మన కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి ఆర్ఆర్బీ గ్రూప్ డి ఆస్పిరెంట్స్ కోసం, నెక్స్ట్ ఎగ్జామ్ ఉన్న వారి కోసం మరియు అదేవిధంగా ఆర్ఆర్బీ గ్రూప్ డి 2026 కోసం ప్రిపేర్ అవుతున్న వారి కోసం ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అనేవి అందించడం జరుగుతుంది. సో ఇది కేవలం 100 ఆస్పిరెంట్స్కి మాత్రమే ఈ ఆఫర్ అనేది. సో ఇందులో మీకు రీజనింగ్కి సంబంధించి, మ్యాథ్స్కి సంబంధించి, జనరల్ సైన్స్కి సంబంధించి, జనరల్ అవేర్నెస్కి సంబంధించి మొత్తం 100 మార్క్స్కి 90 మినిట్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ కోర్స్ని అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లేస్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ కోర్సెస్ని అవైల్ చేసుకోవచ్చు. ఈ యాప్ లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి కూడా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో 165 పరుగుల వ్యక్తిగత స్కోర్ ఎవరు సాధించారు? అంటే మనకి బెన్ డకెట్, ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ అయినటువంటి బెన్ డకెట్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో
165 పరుగుల వ్యక్తిగత స్కోర్ను సాధించడం జరిగింది. ఓకేనా. సో 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఎక్కడ జరిగింది అంటే పాకిస్తాన్లో జరిగింది. కానీ ఇండియాకి సంబంధించిన మ్యాచ్లు అనేవి దుబాయ్లోను శ్రీలంకలోను జరిగాయి. నవంబర్ 2025లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రక్షా పిఎస్యు భవన్ను ఎక్కడ ప్రారంభించారు అంటే న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఎక్కడ? న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఓకేనా. రక్షణ రంగానికి చెందినటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అంటే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ను ఉదాహరణకు హెచ్ఏఎల్ కానివ్వండి, బిఈఎల్ కానివ్వండి, బీడీఎల్ కానివ్వండి ఒకే గొడుగు కిందకు తీసుకురావడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్తాము. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అవార్డును ఏ మంత్రిత్వ శాఖ అందజేస్తుంది? స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అవార్డును ఏ మంత్రిత్వ శాఖ అందజేస్తుంది అంటే పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ అనేది స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అవార్డును అందజేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అనేటటువంటి మంత్రిత్వ శాఖ ఈ అవార్డును అందజేయడం జరుగుతుంది. సో ఎవరు ఇస్తారంటే దేని కింద ఇస్తారంటే దీన్ని ఎన్క్యాప్ కింద ఇస్తారు. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద ఈ స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎన్క్యాప్ కింద దీన్ని ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 2026 నాటికి భారత నగరాల్లో కాలుష్యాన్ని 40% తీసుకురావడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. సాధారణంగా మనకి ఇండోర్, నెక్స్ట్ ఆగ్రా, థానే వంటి నగరాలు అనేవి టాప్లో ఉంటాయి. సో ఇండోర్ అనేది మనకి మొదటి ర్యాంకులో ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జోధ్పూర్లో ఆధునిక క్రీడా సముదాయం ఏ శాఖ ఆధ్వర్యంలో నిర్మించబడింది అంటే రాజస్థాన్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జోధ్పూర్లో ఆధునిక క్రీడా సముదాయం అనేది నిర్మించబడింది. ఓకేనా. సో ఇక్కడ జోధ్పూర్ని మనం ఏమని పిలుస్తాం? బ్లూ సిటీ లేదా సన్ సిటీ అని పిలుస్తాం. జోధ్పూర్ని మనకి జీకేకి సంబంధించి అడగొచ్చు, గుర్తుపెట్టుకోండి. జోధ్పూర్ని మనం బ్లూ సిటీ లేదా సన్ సిటీ అని మనం పిలుస్తాము. నెక్స్ట్ రాజస్థాన్ ప్రభుత్వం అనేది క్రీడలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది. ఓకేనా. సో రాజస్థాన్లోనే మనకి గ్రామీణ ఒలింపిక్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. వెరీ 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 ఇంపార్టెంట్. మన దేశంలో రాజస్థాన్ అనేది గ్రామీణ ఒలింపిక్స్ను స్టార్ట్ చేసింది రాజస్థాన్ ప్రభుత్వం అనేది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇంతవరకు వీడియో చూసారంటే తప్పకుండా నచ్చే ఉంటుంది. తప్పకుండా వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆసియా సీనియర్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2025 ఎక్కడ జరిగింది? ఆసియా సీనియర్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2025 ఎక్కడ జరిగిందంటే మనకి జోర్డాన్లోని అమ్మాన్లో జరిగింది. జోర్డాన్ రాజధాని అయినటువంటి అమ్మాన్ నగరంలో జరిగింది. ఓకేనా. సో దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మనకి ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ అనేది ఒలింపిక్స్ మరియు వరల్డ్ ఛాంపియన్షిప్ తర్వాత ఆసియా క్రీడలకు అతిపెద్ద వేదికగా మనం దీన్ని చెప్తాం. సో భారత రెజ్లర్లు ఇక్కడ తరచుగా పథకాలు అనేవి సాధిస్తూ ఉంటారు. ఓకేనా. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. సెప్టెంబర్ 2025లో దుబాయ్లో జరిగిన 7వ ఫ్యూచర్ ఫుడ్ ఫోరం యొక్క ప్రధాన ఇతివృత్తం ఏమిటి? థీమ్ ఏంటి అంటున్నారు. అంటే రేపటి ఆహార పర్యావరణ వ్యవస్థను తీర్చిదిద్దడం. సెప్టెంబర్ 2025లో దుబాయ్లో జరిగినటువంటి 7వ ఫ్యూచర్ ఫుడ్ ఫోరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి రేపటి ఆహార పర్యావరణ వ్యవస్థను తీర్చిదిద్దడం. ఇదే దాని యొక్క థీమ్గా చెప్తాం. అంటే షేపింగ్ టుమారోస్ ఫుడ్ ఎకోసిస్టమ్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. గత దశాబ్దంలో భారతదేశం 171 మిలియన్ల మందిని తీవ్ర పేదరికం నుండి బయటపడేసిందని ఏ అంతర్జాతీయ సంస్థ నివేదిక పేర్కొంది? అంటే ప్రపంచ బ్యాంకు యొక్క నివేదిక అనేది గత దశాబ్దంలో భారతదేశం 171 మిలియన్ల మందిని పేదరికం నుంచి, తీవ్ర పేదరికం నుంచి అంటే ఎక్స్ట్రీమ్ పావర్టీ అంటాం, తీవ్ర పేదరికం నుంచి బయటపడేసిందని ఈ అంతర్జాతీయ సంస్థ నివేదిక ఇచ్చింది. సో ఇక్కడ మనకి ప్రపంచంలో తీవ్ర పేదరికానికి సంబంధించి అంటే ఎక్స్ట్రీమ్ పావర్టీకి సంబంధించి ప్రపంచ బ్యాంక్ అనేది నివేదిక ఇస్తుంది. నెక్స్ట్ బహుళ కోణాల పేదరికం లేదా మల్టీ డైమెన్షనల్ పావర్టీకి సంబంధించి నీతి ఆయోగ్ అండ్ యుఎన్డిపి కొలాబరేషన్లో మనకి ఈ బహుళ కోణాల పేదరిక సూచి లేదా మల్టీ డైమెన్షనల్ పావర్టీ సూచి అనేది మనకి ప్రచురించబడడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రపంచ బ్యాంకు ప్రకారం అంతర్జాతీయ పేదరిక రేఖ విలువ ఎంత అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మీకు ప్రపంచ బ్యాంకు ప్రకారం అంతర్జాతీయ పేదరిక రేఖ యొక్క విలువ ఎంత అంటే $2.15. ఎన్ని రోజులకు? ఒక్క రోజుకి మనకి $2.15 అనేది ప్రపంచ బ్యాంకు ప్రకారం అంతర్జాతీయ పేదరిక రేఖ విలువగా చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్. జనవరి 2025లో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఖేల్ మహాకుంభ్ 3.0ను ఏ నగరంలో ప్రారంభించారు? అంటే మనకి రాజ్కోట్ నగరంలో ప్రారంభించడం జరిగింది. ఓకేనా. సో ఫార్మాట్ అనేది కొంచెం సరిగా లేదు, అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. ఓకేనా. సో రాజ్కోట్ నగరంలో జనవరి 2025లో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఖేల్ మహాకుంభ్ 3.0ను స్థాపించడం జరిగింది. గుజరాత్ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించడానికి
దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యంగా భారత్ 2036 ఒలింపిక్స్ బిడ్ను వేస్తున్న నేపథ్యంలో గుజరాత్ క్రీడా మౌలిక సదుపాయాలను భారీగా పెంచుతుంది. సో మనకి రాజ్కోట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భారత ప్రభుత్వం అణుశక్తి కమిషన్ను ఎప్పుడు పునర్వ్యవస్థీకరించింది? అంటే మనకి జనవరి 2025న భారత ప్రభుత్వం అణుశక్తి కమిషన్ను అంటే అటామిక్ ఎనర్జీ కమిషన్ను పునర్వ్యవస్థీకరించింది. ఎప్పుడు? జనవరి 2025న. సో భారత అణుశక్తి పితామహుడు ఎవరు? ఓమీజే బాబాని మనం భారత అణుశక్తి పితామహుడు అంటాం. సో ఏఈసి అటామిక్ ఎనర్జీ కమిషన్ ఎప్పుడు స్థాపించారు? 1948లో స్థాపించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి. మీకు జీకేలు కూడా అడగొచ్చు. ఎన్టీపీసీ కానివ్వండి, లేకపోతే గ్రూప్ డి కానివ్వండి, ఎస్ఐపిసి కానివ్వండి, తప్పకుండా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. నెక్స్ట్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది దీనికి? ఏఈసి కంటే మనకి ముంబైలో ఉంది. నెక్స్ట్ ఇది నేరుగా ఎవరి ఆధీనంలో పనిచేస్తుంది? ప్రధాని ఆధీనంలో పనిచేస్తుంది. ఏఈసి అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. గ్రూప్ 1, గ్రూప్ 2 ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా ఈ స్టాటిక్ జీకే అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మనకి జూన్ 2025 వరకు పిఎన్బి రక్షక్ ప్లస్ పథకం కింద పంజాబ్ నేషనల్ బ్యాంక్ 26 అమరవీరుల కుటుంబాలకు ఎంత మొత్తం పంపిణీ చేసింది? అంటే మనకి 17.02 కోట్లు అంటే 17.02 క్రోర్స్ను పంపిణీ చేసింది. జూన్ 2025 వరకు పిఎన్బి రక్షక్ ప్లస్ పథకం కింద పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది 26 అమరవీరుల కుటుంబాలకు 17.02 కోట్లు అనేవి పంపిణీ చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇవి జనరల్ సైన్స్కి సంబంధించిన క్వశ్చన్స్. కింది వాటిలో ఏది మెరిస్మాటిక్ కణజాలం రకం కాదు అంటున్నాడు. అంటే మనకి బేసల్ మెరిస్టెమ్ అనేది మనకి ఇక్కడ మెరిస్మాటిక్ కణజాలం కాదు. సో మనకి ఆప్షన్స్ అన్ని తెలియదు, సో కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది ఈ క్వశ్చన్. సో నెక్స్ట్ మనకి కణజాలాలకు సంబంధించి బాగా అడుగుతున్నటువంటి ఆర్ఆర్బీ గ్రూప్ డిలో అగ్ర విభాజ కణజాలం యొక్క ముఖ్య విధి అది ఎక్కడ ఉంటుంది అనేది. సో అగ్ర విభాజ కణజాలం అనేది మొక్క యొక్క వేరు కాండం యొక్క చివరన ఉంటుంది. దీని యొక్క ముఖ్య విధి ఏంటంటే పొడవు పెరగడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పార్శ్వ విభాజ కణజాలం అనేది ఇది మొక్క యొక్క మధ్య భాగంలో ఉంటుంది. సో అంటే చావలో ఉంటుంది. ఇది లావు పెరగడానికి ఉపయోగపడుతుంది. అంటే చెట్టు కాండం ముదురు కాండంగా మారడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మధ్యస్థ విభాజ కణజాలం అనేది మనకి ఆకుల యొక్క అడుగు భాగంలో కనుపుల వద్ద ఉంటుంది. అంటే మనకి గడ్డిని పశువులు మేసినప్పుడు తర్వాత మళ్ళీ చిగురిస్తుంది కదా, సో అలా చిగురించడానికి కారణం ఏంటంటే మనకి మధ్యస్థ విభాజ కణజాలము. సో ఇవి మనకి 3 టైప్స్ ఆఫ్ కణజాలాలు. నెక్స్ట్ కింది వాటిలో న్యూటన్ 3వ గమన నియమానికి ఉదాహరణ ఏది అంటున్నాడు. సో అంటే రాకెట్ ప్రొపల్షన్ అనేది మనకి న్యూటన్ 3వ గమన నియమానికి ఉదాహరణ. సో ఇక్కడ మనకి న్యూటన్ 3వ గమన నియమం ఏంటి? ప్రతి చర్యకు కూడా సమానమైనటువంటి వ్యతిరేక దిశలో ప్రతిచర్య అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రాకెట్కి సంబంధించి ఇంధనం కాలి వాయువులు కిందికి రావడం అనేది చర్య అవుతుంది. నెక్స్ట్ రాకెట్ పైకి వెళ్ళడం అనేది ప్రతిచర్య అవుతుంది. ఓకేనా? సో రాకెట్కి సంబంధించి ఇంధనం కాలి వాయువులు అనేవి కిందికి రావడం చర్య, నెక్స్ట్ రాకెట్ పైకి వెళ్ళడం ప్రతిచర్య. తుపాకీ పేలినప్పుడు మనకి వెనక్కి నెట్టడం అనేది మనకి ఇది కూడా న్యూటన్ 3వ గమన నియమానికి ఉదాహరణగా చెప్తాం. నెక్స్ట్ ఈత కొట్టడం కూడా న్యూటన్ 3వ గమన నియమానికి ఉదాహరణ. అంటే నీటిని వెనక్కి నెడితే సో అది చర్య అవుతుంది, మనం ముందుకు వెళ్తే అది ప్రతిచర్య అవుతుంది. నెక్స్ట్ పక్షులు ఎగరడం కూడా మనకి ఏమవుతుంది? 3వ గమన నియమానికి ఉదాహరణ అవుతుంది. అంటే పక్షులు గాలిని వెనక్కి నెడితే దాన్ని చర్య అంటాం, పక్షి ముందుకు వెళ్తే దాన్ని ప్రతిచర్య అంటాం. సో ఇవన్నీ కూడా ఉదాహరణలు కంపల్సరీ మనకి నెక్స్ట్ ఎగ్జామ్లో అడిగేటటువంటి అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో నేను ఏదో సింపుల్గా ఆప్షన్ చెప్పి వెళ్ళిపోవట్లేదు, ఎందుకంటే సో ఆప్షన్ చెప్పి వెళ్ళిపోయినంత మాత్రాన ఎవరికి యూజ్ అవుతుంది అంటే కేవలం ఎవరికైతే ఎగ్జామ్ కంప్లీట్ అయిందో వారికి మాత్రమే యూజ్ అవుతుంది కీ చూసుకోవడానికి. సో మీకు నెక్స్ట్ ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి యూజ్ అవ్వాలంటే ఆ క్వశ్చన్ వెనుక ఉన్నటువంటి కాన్సెప్ట్ అనేది మీకు తెలియాలి. ఆ కాన్సెప్ట్ తెలిస్తేనే నెక్స్ట్ క్వశ్చన్ అనేది ఎలా అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులేటం యొక్క ప్రధాన విధి ఏమిటి? మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులేటం, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులేటం. సో మనకి ఎండోప్లాస్మిక్ రెటిక్యులేటం అనేది 2 టైప్స్ ఉంటుంది. ఒకటి స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులేటం, నెక్స్ట్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులేటం. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులేటం ఏమో లిపిడ్ల యొక్క సంశ్లేషణ అంటే సింథసిస్ ఆఫ్ లిపిడ్స్ అంటే లిపిడ్ల యొక్క సింథసిస్లో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులేటం ఏమో మనకి ప్రోటీన్ల యొక్క సింథసిస్లో ఉపయోగపడుతుంది. మనకి ఇక్కడ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులేటం అనేది రఫ్గా ఉండడానికి కారణం ఏంటి? దానిపైన రైబోసోమ్స్ ఉంటాయి కాబట్టి అది రఫ్గా ఉంటుంది. సో అలా ఉన్నటువంటి రైబోసోమ్స్ అనేవి మనకి ప్రోటీన్ల సింథసిస్లో ఉపయోగపడతాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సోలనాయిడ్ వెలుపల అయస్కాంత క్షేత్రం యొక్క దిశ ఏమిటి? అంటే మనకి ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువం వైపు
ప్రయాణిస్తుంది. ఓకేనా. సో ఇక్కడ రాగి తీగను స్ప్రింగ్ లాగా చుట్టడాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ సొలనోయిడ్ అంటాము. వెరీ వెరీ ఇంపార్టెంట్. రాగి తీగను స్ప్రింగ్ లాగా చుట్టడాన్ని మనం సొలనోయిడ్ అంటాం. సో దీనిలో విద్యుత్ ప్రవహించినప్పుడు అది అయస్కాంతంగా మారుతుంది. ఓకేనా. సో రాగి తీగను స్ప్రింగ్ లాగా చుట్టడాన్ని మనం సొలనోయిడ్ అంటాం. దీనిలో విద్యుత్ ప్రవహించినప్పుడు అది అయస్కాంతంగా మారుతుంది. ఓకేనా. సో ఇక్కడ వెలుపల ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువం వైపు ప్రయాణం చేస్తుంది. ఓకేనా. సో వెలుపల ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువం వైపు ప్రయాణం చేస్తుంది. లోపల దక్షిణ ధ్రువం నుండి ఉత్తర ధ్రువం వైపు ప్రయాణం చేస్తుంది. నెక్స్ట్ ఇది అచ్చం ఎలా పనిచేస్తుందంటే బార్ మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది. బార్ మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కర్బన సమ్మేళనంలో తప్పనిసరిగా ఉండవలసినవి ఏమిటి? ఎప్పుడు కూడా ఆర్గానిక్ కాంపౌండ్స్ లేదా కర్బన సమ్మేళనాల్లో మనకి కార్బన్ అండ్ హైడ్రోజన్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఓకేనా. కొంతమంది ఏమనుకుంటారంటే CO2 కానివ్వండి, నెక్స్ట్ కార్బన్ మోనాక్సైడ్ అంటే CO కానివ్వండి, CO2 కానివ్వండి, ఇవి కూడా మనకి ఆర్గానిక్ కాంపౌండ్స్ అనుకుంటారు. కానీ ఇవి ఆర్గానిక్ కాంపౌండ్స్ కావు. ఓకేనా. సో ఇవి కార్బోనేట్స్ మాత్రమే. ఓకేనా. ఇవి ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్. ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ ఎందుకంటే ఇక్కడ కేవలం కార్బన్ మాత్రమే ఉంది. ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే కంపల్సరీగా కార్బన్ హైడ్రోజన్ అనేవి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు HCOH తీసుకున్నారనుకోండి, ఇది మనకి ఫార్మిక్ ఆమ్లం. ఇందులో మనకి హైడ్రోజన్ ఉంది, కార్బన్ ఉంది. ఇది ఆర్గానిక్ కాంపౌండ్. నెక్స్ట్ HC≡OH లో 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఒక కార్బన్ ఉంది. సో ఇది కూడా మనకి ఏంటంటే ఆర్గానిక్ కాంపౌండ్. ఒక కాంపౌండ్ అనేది ఆర్గానిక్ కాంపౌండ్ అవ్వాలి అంటే ఆ కాంపౌండ్ లోపల కార్బన్ హైడ్రోజన్ బంధం అనేది కంపల్సరీగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి అది ఆర్గానిక్ కాంపౌండ్ అవుతుంది. మీరు CO2 తీసుకున్నా, CO తీసుకున్నా ఇందులో కార్బన్ హైడ్రోజన్ బాండ్ అనేది ఉండదు కాబట్టి అది ఆర్గానిక్ కాంపౌండ్ కాదు. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఆస్పిరెంట్స్ కోసం ఫుల్ వీడియో కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ అనేది మనం పీడిఎఫ్ మెటీరియల్ డౌన్లోడ్తో కేవలం 199 రూపీస్కే ఫుల్ వీడియో కోర్స్ అనేది మనం ఇస్తున్నాం. సో ఇందులో 100% సిలబస్ అనేది కవర్ అవుతుంది. అదేవిధంగా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ తోటి మనం ఈ క్లాసెస్ అనేది చెప్పించడం జరిగింది. సో ఈ ఆఫర్ అనేది కేవలం మొదటి 100 ఆస్పిరెంట్స్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. సో యాప్ లింక్ అనేది కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ని అవైల్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదంటే ప్లే స్టోర్ నుంచి KNR ట్యూటోరియల్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ కోర్సెస్ని అవైల్ చేసుకోవచ్చు. సోడియం క్లోరైడ్ విద్యుత్ విశ్లేషణ ద్వారా సోడియం హైడ్రాక్సైడ్ ఉత్పత్తి అయ్యే చర్యని ఏమంటారు అంటే మనకి క్లోర్ ఆల్కలీ ప్రక్రియ అంటాము. ఓకేనా. సోడియం క్లోరైడ్ ని మనం NaCl ని విద్యుత్ విశ్లేషణ చేసినప్పుడు మనకి ఏమేమి ఉత్పత్తి అవుతాయంటే మనకి క్లోరిన్ అనేది ఉత్పత్తి అవుతుంది. నెక్స్ట్ Cl- అయాన్లు, నెక్స్ట్ హైడ్రోజన్ వాయువు అనేది ఉత్పత్తి అవుతుంది. అదే విధంగా NaOH సోడియం హైడ్రాక్సైడ్ కూడా మనకి ఏర్పడుతుంది. క్లోరిన్ అనేది ఎక్కడ ఏర్పడుతుంది మనకి అంటే యానోడ్ వద్ద ఏర్పడుతుంది. క్లోరిన్ అనేది యానోడ్ వద్ద ఏర్పడుతుంది. నెక్స్ట్ క్యాథోడ్ వద్ద హైడ్రోజన్ గ్యాస్ అనేది ఏర్పడుతుంది. ఇంకోటి ద్రావణంలో మిగిలిపోయేది ఏంటి NaOH సోడియం హైడ్రాక్సైడ్ అనేది ద్రావణంలో మిగిలిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది విద్యుత్ విశ్లేషణ అనుకోండి. ఇదేమో యానోడ్, ఇదేమో క్యాథోడ్. సో ఇది మనకి యానోడ్, ప్లస్ ఉన్నది మనకి యానోడ్, నెక్స్ట్ మైనస్ ఉన్నది క్యాథోడ్ అవుతుంది. సో యానోడ్ వద్ద క్లోరిన్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ క్యాథోడ్ వద్ద మనకి ఏం ఫామ్ అవుతుంది? H2 అనేది ఫామ్ అవుతుంది. సో ఇందులో ద్రావణం అనేది ఉంటుంది. ఈ ద్రావణంలో NaOH అనేది ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏం ఫామ్ అవుతున్నాయి? సోడియం క్లోరైడ్ విద్యుత్ విశ్లేషణ చేస్తే మనకి క్లోరిన్ ఫామ్ అవుతుంది. అదే విధంగా NaOH అనేది ఫామ్ అవుతుంది. సో ఈ NaOH అనేది క్లోరిన్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి దీన్నే మనం ఏమంటామంటే క్లోరో ఆల్కలీ రియాక్షన్ అంటాము. క్లోరో ఆల్కలీ ప్రక్రియ లేదా క్లోరో ఆల్కలీ రియాక్షన్ అంటాము. ఎందుకంటే క్లోరో అంటే ఇది క్లోరిన్ పేరు మీదుగా వస్తుంది. నెక్స్ట్ మనకి NaOH అనేది ఏంటి? ఆల్కలీ అంటే క్షారం. సో ఈ రెండింటి పేరు మీదుగా మనం క్లోరో ఆల్కలీ అంటాం. సో ఇక్కడ క్లోరిన్ దేనికోసం ఉపయోగిస్తాం? నీటిని శుద్ధి చేయడానికి ఉపయోగిస్తాం. సో NaCl విద్యుత్ విశ్లేషణ ద్వారా ఏర్పడినటువంటి క్లోరిన్ మనం నీటిని శుద్ధి చేయడానికి ఉపయోగిస్తాం. హైడ్రోజన్ ని ఇంధనంగా ఉపయోగిస్తాం. నెక్స్ట్ సోడియం హైడ్రాక్సైడ్ ని సబ్బుల తయారీలో ఉపయోగిస్తాము. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బాక్సైట్ ధాతువు నుండి అల్యూమినియం ఏ పద్ధతి ద్వారా సంగ్రహించబడుతుంది అంటే మనకి ఎలక్ట్రోలైటిక్ రిడక్షన్ ద్వారా సంగ్రహించబడుతుంది. ఓకేనా. బాక్సైట్ ధాతువు నుండి అల్యూమినియం అనేది ఎలక్ట్రోలైటిక్ రిడక్షన్ ద్వారా సంగ్రహించబడుతుంది. సో బాక్సైట్ యొక్క ఫార్ములా ఏంటి? Al2O3 2H2 అనేది మనకి బాక్సైట్ యొక్క ఫార్ములా. ఇంతకుముందు అడిగింది ఇది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. లెన్స్ యొక్క చిహ్న సంప్రదాయానికి సంబంధించిన ఏ ప్రకటన సరైనది అంటే ఆప్టికల్ సెంటర్ కు కుడివైపున కొలవబడినటువంటి దూరాలు ధనాత్మకం. ఓకేనా. సో ఆప్టికల్ సెంటర్ కు కుడివైపున కొలవబడినటువంటి దూరాలు అనేవి ధనాత్మకంగా ఉంటాయి ఇప్పుడు లెన్స్ యొక్క చిహ్న సంప్రదాయంలో. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇది గ్రాఫ్ XY లాగా పనిచేస్తుంది. ఇది ఎలా పనిచేస్తుంది అంటే గ్రాఫ్ XY లాగా పనిచేస్తుంది.
సో కుడివైపు కాంతి ప్రయాణించే దిశ ధనాత్మకంగా ఉంటుంది, ఎడమవైపు కాంతి ప్రయాణించే దిశ రుణాత్మకంగా ఉంటుంది. నెక్స్ట్ పైకి నిలువుగా ప్రయాణిస్తే ధనాత్మకంగా ఉంటుంది, కిందకి ప్రయాణిస్తే మనకి రుణాత్మకంగా ఉంటుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, మళ్ళీ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, కింది వాటిలో ఏది సజల ద్రావణాన్ని ఏర్పరుస్తుంది అంటే సోడియం క్లోరైడ్. సజల ద్రావణం అంటే ఏంటి మనకి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ వాటర్లో కనుక సో NaCl అంటే ఉప్పుని కనుక వేసినట్లయితే సో క్లియర్ సొల్యూషన్ అనేది ఏర్పడుతుంది. మనం అందులో ఉప్పు ఉందని ఐడెంటిఫై చేయలేం, సో దాన్నే సజల ద్రావణం అంటాం. నెక్స్ట్ ఇంకొకటి, సాల్ట్ కాకుండా షుగర్ వేసారనుకోండి, షుగర్ కూడా సజల ద్రావణాన్ని ఫామ్ చేస్తుంది, అంటే క్లియర్ సొల్యూషన్ ఫామ్ చేస్తుంది, దాన్నే సజల ద్రావణం అంటాం. లేదంటే మీరు సో ఇందులో కిరోసిన్ కానీ లేకపోతే నూనెని కానీ వేసినట్లయితే సో అది సజల ద్రావణాన్ని ఏర్పరచదు, 2 లేయర్స్గా ఏర్పడుతుంది. నెక్స్ట్ ఇసుకని వేసారనుకోండి, అది కూడా 2 లేయర్స్గా ఏర్పడుతుంది, అది కూడా సజల ద్రావణం కాదు. కేవలం NaCl నెక్స్ట్ షుగర్ మాత్రమే సజల ద్రావణాన్ని ఏర్పరుస్తాయి. అంటే ఏవైతే పదార్థాలు నీటిలో కరిగి క్లియర్ సొల్యూషన్ ఫామ్ చేస్తాయో వాటిని సజల ద్రావణాలు అంటాం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఏ కణ విభజన ఒకేలాంటి సంతానాన్ని ఉత్పత్తి చేస్తుంది అంటే మైటాసిస్ అనే కణ విభజన ఒకేలాంటి సంతానాన్ని ఉత్పత్తి చేస్తుంది. సో ఇక్కడ చూడండి, మైటాసిస్ మియాసిస్ అంటాం. మనకి కణ విభజనలో 2 రకాలు ఉంటాయి. ఒకటి మైటాసిస్ అంటే సమవిభజన, నెక్స్ట్ ఇంకొకటి మియాసిస్ క్షేకరణ విభజన. సో మైటాసిస్ అనేది ఎక్కడ జరుగుతుంది? శారీరక కణాల్లో జరుగుతుంది, అంటే గాయాలు మారడానికి కానివ్వండి పెరుగుదలకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మియాసిస్ ఎక్కడ జరుగుతుంది? ప్రత్యుత్పత్తి కణాల్లో జరుగుతుంది, అంటే వీర్యం అండం తయారీకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ తల్లి కణం పిల్ల కణం ఒకేలాగా ఉంటాయి ఇందులో. నెక్స్ట్ తల్లి కణం మరియు పిల్ల కణం వేరువేరుగా ఉంటాయి. నెక్స్ట్ క్రోమోజోముల విషయానికి వస్తే మైటాసిస్లో క్రోమోజోముల సంఖ్య అనేది మారదు, కానీ ఇక్కడ క్రోమోజోముల సంఖ్య అనేది సగానికి తగ్గించబడుతుంది మియాసిస్లో. నెక్స్ట్ ఇక్కడ కణాలు ఎన్ని ఏర్పడతాయి? సమవిభజనలో 2 కణాలు ఏర్పడతాయి ఒక కణం నుంచి. నెక్స్ట్ మియాసిస్లో ఒక కణం నుంచి 4 కణాలు అనేవి ఏర్పడతాయి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, డేటా అనేది కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 300 గ్రాముల నీటిలో 50 గ్రాముల ద్రావితం కరిగినట్లయితే ద్రావణం యొక్క ద్రవ్యరాశి శాతం ఎంత? సో ఇక్కడ చూడండి, 300 గ్రాముల ద్రావణి ఇది. ఓకేనా, 300 గ్రాముల నీరు అంటే ద్రావణి అంటాం, ద్రావణి. నెక్స్ట్ ఇక్కడ ద్రావితం 50 గ్రాముల ద్రావితం ఉంది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ద్రావణి యొక్క ద్రవ్యరాశి తెలుసు, నెక్స్ట్ ద్రావితం యొక్క ద్రవ్యరాశి తెలుసు. సో ఎప్పుడైనా కూడా మనకి ద్రావణం ఈజ్ ఈక్వల్ టు ద్రావణి ప్లస్ ద్రావితం అవుతుంది. అంటే సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు సాల్వెంట్ ప్లస్ సొల్యూట్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ద్రావణం యొక్క ద్రవ్యరాశి కావాలి. ఇప్పుడు మనకి ద్రావణం యొక్క ద్రవ్యరాశి కావాలంటే సో ద్రావణి ప్లస్ ద్రావితం యొక్క ద్రవ్యరాశిని ప్లస్ చేస్తే మనకు తెలిసిపోతుంది. సో 300 ప్లస్ 50 అంటే 350 అవుతుంది. నెక్స్ట్ ద్రావితం యొక్క ద్రవ్యరాశి ఎంత మనకి అంటే ఇక్కడ 50 గ్రామ్స్ అనేది ద్రావితం యొక్క ద్రవ్యరాశి అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి, ద్రావితం యొక్క ద్రవ్యరాశి ఎంత? 50. నెక్స్ట్ ద్రావణం యొక్క ద్రవ్యరాశి ఎంత మనకి? 350. నెక్స్ట్ ఇంటూ 100. మనకి ఇక్కడ శాతం చేస్తున్నాం కాబట్టి ద్రవ్యరాశి శాతం కావాలి కాబట్టి ఇంటూ 100 చేయాలి. ఓకేనా. సో 0కి క్యాన్సిల్ అవుతుంది, అప్రాక్సిమేట్ గా 14.28% అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, జల పర్యావరణ వ్యవస్థలో ఏ జీవి ఉంటుంది? జల పర్యావరణ వ్యవస్థలో చేప లేదా మొసలి అనేది ఉంటుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, వోల్టేజ్ స్థిరంగా ఉంటే విద్యుత్ శక్తి దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది? సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ప్రిన్సిపల్ ఏంటి? P ఈజ్ ఈక్వల్ టు విద్యుత్ శక్తి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వోల్టేజ్ ఇంటూ కరెంట్. సో ఇక్కడ మనకి ఏమంటున్నాడు? వోల్టేజ్ అనేది స్థిరంగా ఉంది, అప్పుడు P ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I అవుతుంది. విద్యుత్ శక్తి అనేది కరెంట్ కి అనులోమానుపాతంలో ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, శక్తి యొక్క SI యూనిట్ వాట్ అయితే 1 వాట్ దేనికి సమానం? ఓకేనా. శక్తి యొక్క SI యూనిట్ వాట్ అయితే 1 వాట్ అనేది దేనికి సమానం అంటున్నాడు అంటే 1 వాట్ ఈక్వల్ టు 1 జౌల్ ఫర్ సెకండ్ కి సమానం. 1 జౌల్ ఫర్ సెకండ్ కి సమానం అవుతుంది. నెక్స్ట్ గృహ వ్యర్థాలకు సంబంధించి ఏ ప్రకటన సరైనది అంటున్నాడు. సో మనకి కరెక్ట్ గా ఆప్షన్స్ తెలియదు. సో తెలిసినటువంటి ఆప్షన్ ఏంటంటే ఇందులో బయోటిక్ మరియు అబయోటిక్ 2 రకాల అంశాలు ఉంటాయి. సో ఓకేనా. గృహ వ్యర్థాలకు సంబంధించి మనకి 2 రకాల పదార్థాలు ఉంటాయి. ఒకటి బయోటిక్ పదార్థాలు ఉంటాయి, ఇంకొకటి అబయోటిక్ పదార్థాలు ఉంటాయి. సో ఇక్కడ బయోటిక్ అంటే ఏంటంటే జీవం ఉన్నటువంటి వాటి నుండి ఏర్పడితే వాటిని బయోటిక్ వ్యర్థాలు అంటాం. సో వీటిని బ్యాక్టీరియా అనేవి ఈజీగా కుళ్ళింపజేస్తాయి. ఓకేనా. ఉదాహరణకు ఏంటి? కూరగాయల తొక్కలు కానివ్వండి, పండ్ల ముక్కలు కానివ్వండి, నెక్స్ట్ మిగిలిన ఆహార పదార్థం కానివ్వండి, ఎండిన ఆకులు కానివ్వండి, కాగితం కానివ్వండి, పత్తి కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి బయోటిక్ వ్యర్థాలు. అంటే వీటిని ఈజీగా బ్యాక్టీరియాలు కుళ్ళింపజేస్తాయి, అంటే బయోడిగ్రేడబుల్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ దీని నుంచి ఏం తయారు చేస్తాం మనకి అంటే కంపోస్ట్ ఎరువును తయారు చేస్తాం. ఓకేనా. బయోటిక్ పదార్థాల నుంచి మనం కంపోస్ట్ ఎరువులను తయారు చేస్తాం. నెక్స్ట్ అబయోటిక్ అంటే ఏంటి మనకంటే జీవం లేని కృత్రిమ పదార్థాల నుంచి
కృత్రిమ పదార్థాల నుంచి ఏర్పడిన వ్యర్థాలని మనం అబయోటిక్ వ్యర్థాలు అంటాం. సో ఇవి మనకి బ్యాక్టీరియాల వల్ల కొల్లింపబడవు. ఓకేనా. సో ప్లాస్టిక్ కవర్లు కానివ్వండి, గాజు సీసాలు కానివ్వండి, లోహపు డబ్బాలు కానివ్వండి, నెక్స్ట్ పగిలిన డబ్బాలు కానివ్వండి, సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే అబయోటిక్ పదార్థాలు. ఓకేనా. సో నాన్ బయోడిగ్రేడబుల్ అంటాం. సో మనకి క్వశ్చన్ అడుగుతాడు, కింది వాటిలో ఏది అబయోటిక్ లేదా కింది వాటిలో ఏది బయోటిక్ పదార్థాలు అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకే నేను ఈ లిస్ట్ ఇచ్చిన. నెక్స్ట్ క్వశ్చన్ అనేది సేమ్ అడగడు. సో ఆ కాన్సెప్ట్ పైన అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి, బయోటిక్ కి అబయోటిక్ కి. నెక్స్ట్ డెఫినేషన్ కూడా ఇంపార్టెంట్. అబయోటిక్ అంటే ఏంటి, బయోటిక్ అంటే ఏంటి. ఓకేనా. సో నెక్స్ట్ అబయోటిక్ పదార్థాలు, నెక్స్ట్ బయోటిక్ పదార్థాలు అనేవి దేనిలో ఉపయోగిస్తారు అనేది కూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, స్థానభ్రంశం యొక్క పరిమాణం దూరం కంటే ఎక్కువగా ఉండవచ్చా? స్థానభ్రంశం యొక్క పరిమాణం దూరం కంటే ఎక్కువగా ఉండవచ్చా? ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే మనకి ఇక్కడ దూరం అనేది ఎప్పుడు కూడా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ అంటే స్థానభ్రంశము. సో స్థానభ్రంశం అనేది ఎప్పుడు కూడా దూరం కంటే తక్కువగా ఉండాలి, లేకపోతే దానికి సమానంగా ఉండాలి. ఓకేనా. డిస్ప్లేస్మెంట్ అనేది డిస్టెన్స్ కి సమానంగా ఉండాలి, లేదంటే దానికంటే తక్కువగా ఉండాలి. అంటే దూరమే ఎక్కువగా ఉండాలి, లేకపోతే దూరము స్థానభ్రంశం సమానంగా ఉండాలి. కానీ ఎప్పుడు కూడా స్థానభ్రంశం అనేది దూరం కంటే ఎక్కువగా ఉండకూడదు. అది నియమం. ఓకేనా. సో మనకి ఉండదు అని అర్థం. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, పోల్ మరియు ప్రధాన ఫోకస్ మధ్య దూరాన్ని ఏమంటారు? మనం ఏమంటామంటే ఫోకల్ లెంత్ లేదా నాభ్యంతరము అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ నుండి, ధ్వని యొక్క బహుళ పరావర్తనం కింది వాటిలో దేనిలో జరుగుతుంది? ధ్వని యొక్క బహుళ పరావర్తనం అనేది నాకు తెలిసి ఇది థర్డ్ టైం అనుకుంటే ఈ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. ఎండోప్లాస్మిక్ రెటిక్యులేటం కానివ్వండి, సో ధ్వనికి సంబంధించి ఈ బహుళ పరావర్తనకు సంబంధించి కానివ్వండి, సో ఈ క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్గా అడుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి. ధ్వని యొక్క బహుళ పరావర్తనం కింది వాటిలో ఎట్లా జరుగుతుందంటే డాక్టర్ దగ్గర ఉన్నటువంటి చెతస్కోప్ ద్వారా జరుగుతుంది. సో ఇందులో ఏమవుతుందంటే ఈ చెతస్కోప్ లో ధ్వని అనేది బహుళ పరావర్తనం చెంది, అంటే అనేక సార్లు ఇలా పరావర్తనం చెంది డాక్టర్ యొక్క చెవికి చేరుతుంది. అంటే ధ్వని అంటే గుండె నుంచి వచ్చేటటువంటి ధ్వని అనేది తక్కువ పౌనపుణ్యం కలిగి ఉన్నప్పటికీ కూడా ఇలా అనేక పరావర్తనాలు చెందడం వల్ల దాని యొక్క పౌనపుణ్యం అనేది పెరిగి దాని యొక్క సౌండ్ అనేది తీవ్రత పెరిగి ఆ సౌండ్ అనేది డాక్టర్కి క్లియర్గా వినిపిస్తుంది. సో స్టెథోస్కోప్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, మనకి ఇక్కడ మెగాఫోన్ అనేది మనకి శబ్దానికి ఒకే దిశలో పంపడానికి ఉపయోగపడుతుంది. సో మెగాఫోన్ దేనికోసం ఉపయోగపడుతుంది? శబ్దాన్ని ఒకే దిశలో పంపడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సినిమాల్లో మనకి ధ్వని యొక్క పరావర్తన నిర్మించడానికి ఏం చేస్తారు అంటే సీలింగ్ ని వంకరగా నిర్మిస్తారు. నెక్స్ట్ ఆరంలో కూడా మనకి ధ్వని యొక్క బహుళ పరావర్తనం అనేది పనిచేస్తుంది. ఓకేనా. సో ధ్వని యొక్క హారంలోను మరియు చెతస్కోప్లోను ధ్వని యొక్క బహుళ పరావర్తనం అనేది పనిచేస్తుంది. నెక్స్ట్, ఒక పువ్వు నుండి మరొక పువ్వుకు పరాగరేణువుల బదిలీని ఏమంటారు? ఒక పువ్వు నుంచి మరొక పువ్వుకు, సో ఇక్కడ ఒక పువ్వు ఉందనుకోండి, సో ఇక్కడ ఒక పువ్వు నుంచి మనకి ఇంకొక పువ్వుకు పరాగరేణువుల యొక్క బదిలీని మనం ఏమంటామంటే సో పరాగ సంపర్కం అంటాం. సో ఈ బదిలీ దేని ద్వారా జరుగుతుంది? కీటకాల ద్వారా కానీ, నీటి ద్వారా కానీ, లేకపోతే పక్షుల ద్వారా కానీ, సో ఇతర జంతువుల ద్వారా కానీ జరుగుతుంది. ఓకేనా. సో దీన్నే పరపరాగ సంపర్కం అంటాం. నెక్స్ట్, ఇక్కడ పరాగ సంపర్కాలు అనేవి కొన్ని రకాలుగా ఉంటాయి. అంటే ఏవైతే కీటకాలు కానీ లేకపోతే వాహకాన్ని బట్టి, అంటే పరాగ రేణువుల్ని మోసుకెళ్లేటటువంటి వాహకాన్ని బట్టి పరాగ సంపర్కం అనేది అనేక రకాలుగా ఉంటుంది. సో ఇక్కడ ఎనిమోఫోలి అంటే మనకి గాలి ద్వారా పరాగ రేణువులని ప్రయాణిస్తాయి. ఉదాహరణకు వరి కానివ్వండి, మొక్కజొన్న కానివ్వండి. నెక్స్ట్ హైడ్రోఫోలి అంటే నీటి ద్వారా పరాగ రేణువులని ఒక మొక్క నుంచి ఇంకో మొక్క చేరుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాలిస్నేరియా మొక్క. నెక్స్ట్ ఎంటమోఫోలి అంటే కీటకాల ద్వారా పరాగ రేణువులు ఒక మొక్క నుంచి ఇంకో మొక్క చేరుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మందార, పొద్దుతిరుగుడు కానివ్వండి. సో ఇవన్నీ కూడా దానికి సంబంధించినవి. నెక్స్ట్ ఆర్నిథోఫిలి అంటే పరాగ రేణువులని పక్షుల ద్వారా ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి చేరుతాయి. నెక్స్ట్ కెరెప్టెరోఫిలి అంటే గబ్బిలాల ద్వారా పరాగ రేణువులు అనేవి ఒక మొక్క యొక్క పువ్వు నుంచి ఇంకొక మొక్క యొక్క పువ్వుకి చేరుతాయి. సో ఇవి మనకి February 2 షిఫ్ట్ 1 కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ కాన్సెప్ట్స్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.